ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయా స్థలాలలో ఆయా ప్రయాణాలలో ఉంటుండే మనందరం కూడా క్షేమకరంగా కాపాడి యథాప్రకారంగా ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకొని ఆయన స్తుతించి ఆయన గణపరిచి ఆయన నామాన్ని మహిమపరిచేదానికి గణపరిచేదానికి ఇటు కృపను మన జీవితాలకు మన కుటుంబాలకు మన సంఘానికి అనుగ్రహించినందుకు కొద్ది నిమిషాలు రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుదాం. బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెల్లించుదాం. బిగ్గరగా స్తుతులు చెల్లించుదాం దేవునికి, దేవాది దేవునికి, ఘనమైన దేవునికి, మహిమ గల దేవునికి. రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమ పరచుదాం, గణపరచుదాం. హల్లెలూయా. యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ పగలంతా కూడా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ ఉచితమైన ప్రేమను, నీ కాపుదల, నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని క్షేమకరంగా నడిపించినందుకు వందనాలు, దీర్ఘాయుష్నిచ్చి కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఎటువంటి బలహీనత గురి కాకుండా, ఎటువంటి ప్రమాదం మా జీవితాల్లో చోటు చేసుకోకుండా తండ్రి. 94వ రోజు మనం చదువుకోవలసిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5. ఇక్కడ చూడండి 7వ వాక్యం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి, లేకపోతే అట్టి వారితో సహవాసము చేయకుడి అని అర్థం. ఎట్టి క్రియల వలన అంటే పైన చెప్పబడిన మాటలు 3 నుంచి చూడు. జారత్వము, అపవిత్రత, లోభత్వము, అలాగనే బూతులు, పోకిరి మాటలు, సరసక్తులు, అలాగనే విభచారము, అపవిత్రత, విగ్రహారాధన, విగ్రహారాధికుడయ్యున్న లోబి. ఇక్కడ పాయింట్ చూడండి. లోబితనాన్ని విగ్రహారాధనతో పోల్చారు. లోబి అత్యాశ, దురాశ, ధనాపేక్ష ఇవన్నీ కూడా విగ్రహారాధనతో సమానం. అర్థమైందా? దేనితో సమానం అంట? విగ్రహారాధనతో సమానం. కాబట్టి పౌలు అంటాడు, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన దేవుని ఉగ్రత వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ ఇయ్యకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుని ఉగ్రత చెప్పండి, ఎవరి మీదికి వచ్చును? స్వరమెత్తి చెప్పండి. దేవుని ఉగ్రత ఎవరి మీదికి వచ్చును? అవిధేయులైన వారి మీదికి. అవిధేయులంటే లోబడని వారు. వింటారు కానీ లోబడరు. వారిని బైబిల్ అవిధేయులు అంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అవిధేయులైన వారి మీదికి దేవుని ఉగ్రత వచ్చును. అవిధేయులైన వారిలో జారత్వము, అలాగనే
అపవిత్రత, వ్యభిచారము, విగ్రహారాధన ఇవన్నీ మనం చూడవచ్చు. అవిధేయులైన వారిలో కృతజ్ఞత వచనము ఉచ్చరింపు కానీ మాటలు కానీ ఉండవు, కానీ వ్యర్థమైన మాటలు, బూతులు, పోకిరి మాటలు ఇవన్నీ కూడా అవిధేయులైన వారిలో కనబడుతూ ఉంటుంది. సో దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అవిధేయులైన వారితో సహవాసము చెయ్యకూడదు. ఎవరితో సహవాసము? స్వరమెత్తి మాట్లాడండి. అంటే దేవుని మాటకు లోబడని వారు, దేవుని మాటకు లోబడని వారితో మనం ఏం చెయ్యకూడదు? సహవాసము చెయ్యకూడదు. వారి వలన మనకు లాభము కలగవచ్చు, ప్రయోజనము కలగవచ్చు, కానీ అవిధేయులైన వారితో మనము సహవాసము చెయ్యకూడదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టి వారితో పాలివారై ఉండకుడి. దేవుని మాట మనతో చెప్తుంది. ఎవరు మనము? కృపచేత మనమందరం ఏమైతిమి? రక్షణ పొందితిమి. కృపచేత మనమందరము రక్షణ పొందితిమి. దేవుని బిడ్డలుగా మనమందరము మార్పు పొంది ఉన్నాము గనుక దేవుని మాట మనతో చెప్తుంది, అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. అవిధేయులైన వారితో మీరు సహవాసము చేయకుడి. అవిధేయులైన వారితో మీరు స్నేహము చేయకుడి. ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉండకూడదు. ఎందుకు అంటే దేవుని ఉగ్రత వారి మీదికి ఖచ్చితంగా వచ్చును. అవిధేయులైన వారి మీదికి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వచ్చును. వారిలో ఖచ్చితంగా ఇట్టి క్రియలు కనబడుచున్నది గనుక దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చును. వారితో మనము కలిసి ఉంటే ఆ దేవుని ఉగ్రత మన మీదికి కూడా వచ్చును. నన్ను చూడండి ఒకసారి. సొదొమ గొమొర్రా, ఒకప్పుడు ఈ రెండు పట్టణాలు పేరు కాంచిన ఒక పట్టణములు. లోతు ఈ పట్టణమును ఆశించి వెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పట్టణములన్నీ ఐశ్వర్యముతో కూడిన ఒక పట్టణము. పంటలు బాగా పండే పట్టణాలు అవన్నీ. సమృద్ధి అయిన నీరు, సమృద్ధి అయిన పచ్చదనం, సమృద్ధి అయిన వాతావరణం, సమృద్ధి అయిన పరిస్థితులు అక్కడ ఉంటాయి. లోతు తన కంటి చూపుకు అందమైన వాటిని ఎంచుకున్నాడు. కానీ ఆ పట్టణములో నివసిస్తున్న ప్రజలు ఘోరమైన ప్రజలు. దానిని అతడు చూడలేదు. ఉదాహరణ చూడండి, మనం ఎప్పుడైనా మన ఇంటి అమ్మాయిని ఒకరికి ఇవ్వాలనుకుంటాం. ఎలా? మంచి వాతావరణము గల ఇల్లు, వాకిలు, ఉద్యోగం, రాబడి ఇవన్నీ చూస్తాం. అటువంటి ఇంటికి మన అమ్మాయి వెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఆ ఇంటిలో ఉన్న ఆ తల్లి, తండ్రి, తోబుట్టువులు వీరు ఎలాంటి వారు ఇవన్నీ మనం చూడము. మనం ఎంతవరకు ఇంటి వాకిళ్ళు చూస్తాం, అఫీషియల్ని చూస్తాం, లగ్జరీని చూస్తాం. అలా చూసి పెళ్లి చేసిన తల్లిదండ్రులందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే వారు ఆ ఇంటిని చూస్తున్నారు, వసతులను చూస్తున్నారు, కానీ ఆ ఇంటిలో ఉన్న మనుషులను మాత్రము చూడటం లేదు. అలాగనే లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణమును చూసి ఇది వ్యవసాయము చేయుటకు అనుకూలమైన ప్రదేశం, మన యొక్క జీవాలకు, ఎందుకంటే వారికి ఎక్కువ జీవాలు, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఎడ్లు కానీ, పశువులు కానీ, గొర్రెలు, మేకలు ఇవన్నీ కలిగి ఉన్నాడు. వాటికి ఆహారం కావాలి, వాటికి నీరు కావాలి. వీటికి అనుకూలమైన ప్రదేశమని ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న మనుషులు దుర్మార్గులు.
దేవునికి లోబడని వారు, దేవుడంటే భయము భక్తి లేనివారు. అక్కడ ఉన్న పాపము అతి ఘోరమైన పాపం. అది క్షమించలేని పాపములు అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నది. నేను ఎన్నోసార్లు చెప్పాను, పురుష సంయోగం అంటారు, హోమోసెక్సువాలిటీ అంటారు. అటువంటి పాపముతో నిండి ఉన్న పట్టణాలు అవి 2 పట్టణాలు. కానీ వాళ్ళ మధ్య లోతు కుటుంబ సభ్యులు కలిసి నివసిస్తూ ఉన్నారు. వారి పాపమంట బైబిల్ అంటుంది ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందంట. పాపము పెరిగిన వెంటనే దేవుని కోపము వారిని సర్వనాశనము చెయ్యాలని ఒక ప్రణాళిక వేశాడు. కానీ ఆ 2 పట్టణములలో ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. అతని పేరు ఏంటంటే చెప్పండి, లోతు. దేవుని యొక్క ఉగ్రత పట్టణస్థులందరినీ నాశనం చెయ్యాలి అనుకున్నాడు, కానీ ఒక్క నీతిమంతుడైన లోతును గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మానవ రూపములో అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాం అంట దేవునికి స్నేహితుడంట. దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, అతనికి తెలియకుండా నేను ఏ పని కూడా చెయ్యను. కాబట్టి ముందు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాము ఇంట భోజనం చేసి అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో సొదొమ గొమొర వైపు నేను వెళుతున్నాను, వారి పాపము ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఉన్నది, ఆ పట్టణములను నేను సర్వనాశనం చెయ్యబోతున్నాను. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఎందుకంటే ఆ పట్టణములో లోతు కుటుంబము నివసిస్తుంది. లోతు ఎవరో కాదు, అబ్రహాము యొక్క సహోదరుడు, కుమారుడు. అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటాడు, అయ్యా అందులో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక్క నీతిమంతుని బట్టి ఆ పట్టణమును విడిచిపెట్టన్నాడు. కానీ అబ్రహాము ఖచ్చితంగా పట్టణములను నేను నాశనం చేస్తాను, కానీ ఆ పట్టణములతో పాటు అవిధేయులైన వారితో పాటు నేను ఒక నీతిమంతుణ్ణి మాత్రం నాశనము చెయ్యను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నేరుగా పట్టణానికి వెళ్ళాడు. అది కూడా లోతు ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి లోతు ఇంట బస చేశారు. ఆ రాత్రి సొదొమ గొమొరలో నివసిస్తున్న పురుషులు ఎంత ఘోరమైన వాళ్ళో దేవుడే కనులార చూశాడు. అప్పుడు ఇక లాభము లేదు, లోతును హెచ్చరిస్తున్నాడు, నీవు నీ భార్య నీ 2 కుమార్తెలు వెంటనే మీరు లేచిపోండి బయటికి. సూర్యుడు ఉదయించిన క్షణములో ఈ పట్టణము ఉండదు, కాబట్టి మీరు అదుగో అక్కడ కనబడుతున్న కొండల మీదకి వెళ్ళిపోండి అంటాడు. దేవుని మాట ప్రకారంగా చూడండి, ఇంటిని తన సొమ్ము అంతటిని విడిచిపెట్టాడు, తన ఆస్తి అంతటిని విడిచిపెట్టాడు. నిజంగా చెప్తున్నాను, ఆదికాండము మీరు ఇంట్రెస్ట్గా చదవండి. అబ్రహాము ఆస్తి పాడవలేదు, కానీ లోతు ఆస్తి ఏమైందంట, పాడైంది. ఎందుకంటే లోతు అబ్రహాం వీళ్ళిద్దరి ఆస్తులు విస్తారంగా ఉన్నది. వారి పని మనుషులకు వీరి పని మనుషులకు మధ్యలో గొడవలు రావటం వలన ఇద్దరు విడిపోయారు. సో లోతు తన పని వాళ్ళతో కలిసి తన కుటుంబముతో కలిసి సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళారు. కానీ వెళ్ళిన కొద్ది రోజులకి సొదొమ గొమొర పట్టణం మీద కొంతమంది రాజులు వచ్చి దాడి చేయటం వలన లోతుకు కలిగిన వాటన్నిటినీ చెరలోనికి తీసుకెళ్ళారు. మరలా అబ్రహాము 300 మందిని వెంటబెట్టుకొని పోయి లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర రాజులను విడిపించి వారి వారి ఆస్తులను వారికి అప్పగించాడు. రెండవ ప్రమాదం ఏంటంటే దేవుడు ఆ 2 పట్టణాలను అగ్నితో కాల్చినప్పుడు లోతు భార్య 2 పిల్లలు మాత్రం ఒట్టి చేతులతో వచ్చారు, కానీ లోతుకు కలిగిన అన్నీ కూడా నిప్పులో ఏమైపోయిందంట, కాలిపోయింది.
నేను అందుకే చెప్తున్నాను, మన కంటికి నచ్చిన దానిని బట్టి మనం బ్రతకూడదు. నేను చెప్తున్నా, ఎందుకంటే దేవుడు కళ్ళు ఇచ్చాడు చూడటానికి, కాదనలేదు. కానీ నీ కంటికి కనబడుతుందంత మంచిది అనుకోవటం పొరపాటు. తెలుపన్ని పాలుగా భావించటం పొరపాటు. నువ్వు ఎప్పుడైనా దేవుని స్వరమును బట్టి నడవాలి, దేవుని మాటను బట్టి నడవాలి. అబ్రహాం ఎలా నడిచాడు తెలిసిన? దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడమంటే నిలబడేవాడు. దేవుని సెలవు లేకుండా అబ్రహాము ఏ పని చెయ్యడు, ఒక ఆహార విషయములు తప్ప. దాని అర్థం ఏంటంటే అబ్రహాము పూర్తిగా దేవునికి కమిట్ అయ్యాడనమాట. పూర్తిగా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాటకే లోబడేవాడు అబ్రహాము. అందుకే చూడు, అబ్రహాము జీవితంలో నష్టము కనబడదు, ప్రయాసము కనబడదు, వృధా కనబడదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదము అతనితోనే వెళ్తూ ఉంటుంది. అతడు దేనిని ముట్టుకున్నా బంగారంగా మారుతుంది. అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? అటువంటి అబ్రహాముతో లోతు ఉండకుండా, అబ్రహాముతో కలిసి జీవించకుండా, తెలియక దేవుని మాటలకు అవిధేయులైన వారి మధ్యలో వెళ్ళి నివాసము చేశాడు. కానీ ఏం జరిగింది? అన్ని పోగొట్టుకున్నాడు లోతు. చివరికి భార్య కూడా ఉప్పు స్తంభముగా మారిపోయింది. కొండ మీద నిలబడి చూస్తే సొదొమ గొమొర ఈ 2 పట్టణములు ఉదయము సూర్యుడు ఉదయించగానే ఆకాశము నుండి అగ్ని గంధక వర్షములు కురిపించబడ్డది. జీవరాశులు కానీ, గడ్డి చెట్లు కానీ ఏది కూడా మిగలలేదు. బూడిదగా నేలమట్టమైపోయింది. పొగ కొన్ని నెలలు వచ్చిందంట. పొగ 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 రాలుతూ ఉన్నదంట. ఆ కొండ మీద నిలబడి తను తన 2 కుమార్తెలు చూసి బాధపడేవాళ్ళు. ఎందుకంటే అవిధేయులైన వారి మధ్య నివసించుట వలన వారికి కలిగే ఆ శాపనార్థములో వారి మధ్య నివసిస్తున్న మంచి వాళ్ళు కూడా అనుభవించవలసి వస్తుంది. అందుకే దేవుడు పురాతన కాలము నుండి చీకటికి వెలుగుకి వేరు చూపిస్తూ ఉంటాడు. మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు వేరుబాటు ఉంటుందంట. మంచి వాళ్ళు ఎప్పుడైనా ఎవరి మధ్యలో ఉండకూడదు, చెడ్డ వాళ్ళ మధ్య ఉండకూడదు. వారి నుండి దూరముగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుని ఉగ్రత, దేవుని శాపం వారి మీదకి వస్తున్నప్పుడు మనం వారితో ఉంటే ఆ ఉగ్రతకు, ఆ శాపమునకు మనము కూడా బలి అవుతాం. ఈ భూమిలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, అవిధేయులైన వారితో కలిసి ఉండవద్దు. దేవుని మాటలను నమ్మరు, దేవుని మాటలను అపహాసిస్తారు, దేవుని మాటలను దూషిస్తూ ఉంటారు. అట్టి వారితో మనము కలిసి నివాసము చెయ్యకూడదు. వారికి దూరంగా ఉండాలి. పెద్దలు అంటారు కదా, దుష్టునికి మనం ఏమై ఉండాలంట? దూరముగా ఉండాలి, అంతే. అట్టి వారితో మనము సహవాసము చేయకూడదు, వారితో మనము పాలివారై ఉండకూడదు. ఎంత బాధపడ్డాడో లోతు నాకు తెలియదు. ఎందుకంటే ఆస్తిపాస్తులన్నిటినీ పోగొట్టుకున్నాడు, ఒట్టి చేతులతో బయటికి వచ్చాడు. భార్యను పోగొట్టుకున్నాడు, 2 కూతుర్లు మాత్రమే ఉన్నారు. వారు చేసిన తప్పుడు పనుల వలన ఘోరమైన జాతులు జన్మించారు.
ఆ ఘోరమైన వాళ్ళే చివరికి ఇశ్రాయేలీలకు శత్రులుగా మారారు. అంతటితో లోతు చరిత్ర స్టాప్ అయినది. తర్వాత లోతు చరిత్ర ఏమైందో, ఎలా చనిపోయాడో బైబిల్లో లేదు. కానీ అబ్రహాము చరిత్ర ఈ రోజుకు కూడా కొనసాగుతుందంట. స్తోత్రం చెప్దామా? అవునా కదా? అబ్రహాము చరిత్ర ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే అబ్రహాము సంతానం భూమి మీద ఇప్పటికీ ఉన్నారు. కానీ లోతు, అతడు చేసిన తప్పు ఏమిటి? కంటికి కనబడుతున్న ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. సొంత బుద్ధితో ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఉన్నది మంచి చెడు అవన్నీ ఆలోచించలేదు. తాను ఎంచుకున్న మార్గము సరి అయినది కాదు కాబట్టి అన్నిటినీ పోగొట్టుకున్నాడు. నేను అదే చెప్తున్నాను, మనము కొద్దిగా సపరేట్గా ఉండాలా చీకటికి. మనం ఎంత చీకటితో కలిసి ఉంటామో, పూసుకొని తిరుగుతామో, చీకటి ఏ ప్రతిఫలము అనుభవిస్తుందో, చీకటితో కలిసి ఉంటున్న మనము కూడా అదే ప్రతిఫలమును ఏం చేయాలి వస్తుంది, అనుభవిస్తాం. ఈ మాటను అండర్లైన్ చేయండి. ఇది చూడండి, ఒక శుభవార్త. 8వ వాక్యం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చూసారా? విశ్వాసులారా వినండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభునందు ఏమై ఉన్నారంట, వెలుగై ఉన్నారు. చూసారా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు చీకటిలో లేరు, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు చీకటితో సహవాసము చెయ్యకూడదు. అర్థమైందా? ఒకప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంట, చీకటి అయి ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు. దేవుని కృప వలన, ఆయన కనికరము వలన, ఆయన తన మహాప్రేమ చేత చీకటిలో మూలుగుతున్న మనలను, చీకటిలో సచ్చిన స్థితిలో పడి ఉన్న మనలను దేవుడు మహాప్రేమ చేత ఆ చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ చీకటిలో నుండి ప్రభులోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనము నూతన సృష్టి అయి ఉన్నాం. ఇప్పుడు మనము ప్రభునందు వెలుగై ఉన్నాం. ప్రభునందు వెలుగై ఉన్నాం. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నారని దేవుడే తన మాటల ద్వారా మీతో చెప్తున్నాడు. వెలుగై ఉన్న మీరు చీకటితో ఏం చేయకూడదంట, సహవాసము చెయ్యకూడదు. అది దాని అర్థం. ఫస్ట్ మీరు నమ్మాలా, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకటిలో ఉన్నవారికి ఏది అవసరమంట, వెలుగు. చెప్పండి, చీకటిలో ఉన్నవారికి ఏది అవసరము, వెలుగు అవసరం. అంటే ప్రభునందు వెలుగై ఉన్న మీరు చీకటిలో ఉన్న మానవులకు మీరందరూ అవసరమై ఉన్నారు. కానీ మీరు వారితో కలిసిపోతే మీ మీదికి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మీ అవసరత ఎంతో ఉన్నది. ప్రభు ఎందుకు మిమ్ములను వెలుగుగా చేశాడంటే, చీకటిలో ఉన్న ఈ ప్రపంచము మీ వెలుగు వలన వారు చీకటిలో నుండి బయటికి రావాలి. మీ వెలుగు వలన చీకటిలో ఉన్నవారు బయటికి వచ్చి మీ వెలుతురులో వారు నడవాలి. చూడు, దేవుడు మిమ్ములను వెలుగుగా చేశాడు. యేసు ప్రభు అదే చెప్పాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మీ అవసరత ఈ ప్రపంచానికి ఉంది. మీ అవసరత ఈ లోకమునకు ఉంది. ఈ లోకము చీకటిలో మూలుగుతూ ఉంది.
ఈ లోకమంట చీకటిలో ఎటువైపు వెళ్ళాలనో వారికి తెలియక మూలుగుతూ ఉన్నారంట చీకటిలో. వారి గమ్యం ఏంటి వారికి తెలియదు. వారి దిశ ఎటువైపు, వారు ఎక్కడ ఉన్నారు తెలియదు. వారి భవిష్యత్ ఏంటో తెలియదు. ఎందుకంటే వారు కంప్లీట్గా చీకటిలో ఉన్నారు. అట్టి వారికి మీ వెలుగు అవసరత ఉంది. కానీ మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోయి మీరు మరలా చీకటిలో ఉన్న వారితో కలవటం, చీకటిలో ఉన్న వారితో సహవాసం, చీకటిలో ఉన్న వారితో పాలివారగటం, అది నీకు ప్రమాదం. చూడు, నరకము పరలోకం రెండిటికి వేరుబాటు ఉంది. నరకములో ఉన్నవారు పరలోకములోనికి రాలేరు, పరలోకములో ఉన్నవారు నరకములోనికి రాలేరు. ఎందుకంటే రెండింటిని వేరు చేశాడు దేవుడు. చీకటిని వెలుగును దేవుడు వేరు చేశాడు. అలాగనే విశ్వాసులను అవిశ్వాసులను దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. గొర్రెలను మేకలను దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. పాపులను పరిశుద్ధులను దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. కానీ మనము ఈ భూమిలో కలిసి జీవిస్తున్న మనకు వాళ్ళకు మధ్య ఎంతో వేరుబాటు ఉంది, డిఫరెంట్ ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలా? చూడు, ఒకవేళ నీ ప్రక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యేసును నమ్మలేదు, రక్షణ పొందలేదు. అతడు ఎవరు తెలుసునా? చీకటి. అతడు చీకటిలో ఉన్నారు. నువ్వు ఎవరు తెలుసునా? వెలుగులో ఉన్నా. మీరిద్దరు ప్రక్కనే ఉన్నారు, ప్రక్క పక్కన, అంటే దగ్గర దగ్గర ఉన్నారు. చేతిలార అలా అలా ముట్టుకునే అంత దూరంలో ఉన్నారు. కానీ మీకు అతడు దగ్గర ఉండవచ్చు, కానీ దేవుని కనుదృష్టికి మాత్రం మీరిద్దరు ఎలా ఉన్నారు తెలుసునా? నువ్వు వెలుగులో ఉన్నావు, అతడు ఎక్కడ ఉన్నాడంట. అదే నువ్వేం చేస్తున్నావంటే లేస్తే వారితో తిరగటం, లేస్తే వారితో కలవటం, లేస్తే వారితో ఉండటం. అందువలన వారు పొందిన శాపములన్నీ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, కరెంటు లాగా నీకు పాస్ అవుతుందంట. దేవుని బిడ్డలు దెబ్బలు తినటానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి తెలియట్లా వాళ్ళు ఎవరు. వాళ్ళు ఒక ఆదివారం చర్చికి రావటం మాత్రమే దేవుని బిడ్డలు చెయ్యాలి, మిగతా టైం అంత అవసరం లేదు అనుకుంటున్నారు. కాదు 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 24 గంటలు నువ్వు అలర్ట్గా జీవించాలా, జాగ్రత్తగా జీవించాలా. నువ్వు ఒక వెలుగై ఉన్నావు, చీకటితో నీకు సంబంధం లేదు. ఒకప్పుడు చీకటిలో ఉన్నావు, కానీ దేవుడు చీకటిలో నుండి నేను ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుగులో జీవిస్తున్నావు. నువ్వు అదే వెలుగులో కంటిన్యూగా జీవిస్తే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితము, నీ రాబడి, నీ ఇంటి పరిసర వాతావరణం అంతా మారిపోతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇక్కడ చూడు, బైబిల్ ఏం చెప్తుందో. నీకు వెలుగు వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్దామా? మొదటి మాట, సంగమా విను, నీకు వెలుగు వచ్చి ఉంది. ఎప్పుడు? నువ్వు ఎప్పుడు ప్రభువులో అడుగు పెట్టావో ఆ క్షణము నీ మీదకి ఏమొచ్చి ఉంది? వెలుగు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? లెమ్ము, తేజరిల్లుము. లెమ్ము అంటే మనము నిద్రలో నుండి ఏమవ్వాలి? లెయ్యాలి, మేల్కోవాలి. నిద్రపోతున్న వాడికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదంట. అసలు గాఢ నిద్రలో ఉన్నవానికి తనకేం జరుగుతుందో తెలియదు. నిద్రలో ఉన్నవానికి తన చుట్టూ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. కానీ గాఢ నిద్రలో ఉన్నవానికి తనకి ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు.
నిద్ర అనేది ఒక మత్తు, మత్తులో ఉండుట అని అర్థం. సో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడు ప్రభులోనికి వచ్చావో, నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, నీ మీదికి వెలుగు వచ్చి ఉంది. కానీ నువ్వు ఇంకను నిద్రలో ఉన్నావు, నువ్వు ఇంకను మత్తులో ఉన్నావు. వెలుగు వచ్చి ఉన్నది, ఆ విషయము కూడా తెలుసుకోక నువ్వు నిద్రపోతూ ఉన్నావు. సూర్యుడు వచ్చాడు, వెలుతురు వచ్చింది, ఉదయకాలం వచ్చింది. చాలామంది అది తెలియక ఇంకా నిద్రిస్తూ ఉంటారు. వారిని సోమరిబోతులు అంటారు బైబిల్లో. అలాగనే దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన మరుక్షణం నీ మీదికి వెలుగు వచ్చింది, కానీ నువ్వు మత్తులో ఉన్నావు. దాన్ని ఏమంటారంటే ఆత్మీయ సోమరితనం అంట. నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లేచి తేజరిల్లాలి, నువ్వు లేయాలి. మత్తులో నుండి నువ్వు లేవాలి, మత్తులో నుండి నువ్వు లేవాలి. అప్పుడు నువ్వు తేజరిల్లుతావు, ఆ వెలుగు వలన నువ్వు తేజరిల్లుతావు. నిద్రపోకూడదు మనము, అనగా మత్తును విడిచిపెట్టాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ చూడుము భూమిని చీకటి కమ్ముచున్నదంట. ఏం చేస్తుందంట? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మాత్రము నీ మీద ఏం చేయుచున్నాడు? దాని అర్థం ఏంటి? చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చీకటి భూమిని కమ్ముకొని వస్తుందంట, కానీ క్రీస్తులో ఉన్న వారి మీద యెహోవా మహిమ ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది. ఒకవైపు ప్రజలందరూ చీకటిలో ఉన్నారు, కటిక చీకటి జనములను కమ్ముకొని ఉన్నది, కానీ దేవుని ప్రజలు మాత్రము వెలుగులో ఉన్నారంట. చూసారా? దేవుని ప్రజలు వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్న దేవుని ప్రజలు చీకటిలో ఉన్న వారి యొద్దకు పోతే వీరు కూడా ఏమవుతారంట? చీకటి అవుతారు. అది దాని అర్థం. వర్షం పడుతుంది, ఒక దేవుని బిడ్డ తన చేతులు గొడుగు పట్టుకొని ఉన్నది. నిన్ను చూసి అమ్మ రా అని పిలుస్తున్నా, వెంటనే నువ్వు ఆ గొడుగు కిందికి వచ్చేస్తున్నావు. ఆ దేవుని బిడ్డతో ఉండుట వలన ఆ గొడుగు నీకు దక్కింది. అందువలన ఎంత వర్షం పడ్డా నువ్వు తడవటం లేదు. కానీ నీ తోటి స్నేహితులకు వర్షము కురుస్తుంది, వారికి గొడుగు పట్టే వాళ్ళు లేరు, వాళ్ళందరూ తడుస్తున్నారు. ఒకప్పుడు నువ్వు వారితో కలిసి తిరిగావు, ఒకప్పుడు నువ్వు వారితో కలిసి భోజనం చేసావు, ఒకప్పుడు నువ్వు వారితో కలిసి పనికి వెళ్తున్నావు. నీ తోటి స్నేహితులందరూ తడుస్తున్నారు, కానీ నువ్వు మాత్రం తడవకుండా గొడుగు కింద ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఒక చర్చికి వెళ్తున్నావు, ఆ చర్చిలో ఉన్న విశ్వాసి నీకు గొడుగు పడుతుంది. చూసారా? ఇప్పుడు నువ్వు అయ్యో నా తోటి స్నేహితులు, పాత స్నేహితులు తడుస్తున్నారు, నేను మాత్రం నీతో గొడుగు కింద ఉండటం ఏంటి? నేను కొద్దిగా వారితో కలుస్తానని ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళావనుకో, వారితో కలిసావనుకో, వారితో కలిసి నువ్వు ఏమవుతావంట? వర్షంలో తడుస్తావు. అదేవిధంగా నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు దేవునిలో ఉన్నావు. నీ తోటి వారందరూ ఇంకను చీకటిలో ఉన్నారు. బహుశా నీ భర్త అయి ఉండవచ్చు, నీ రక్త సంబంధులై ఉండవచ్చు, నీ ఇంటి పేరు గలవారు ఉండవచ్చు, నీ గ్రామస్తులు ఉండొచ్చు, నీ వీధిలో ఉన్నవారు ఉండవచ్చు, లేక నిన్ను కన్న తల్లి కూడా ఉండవచ్చు, నిన్ను కన్న తండ్రి ఉండవచ్చు. వారు ఇంకా రక్షణ పొందకుండా చీకటిలోనే ఉన్నారు. కానీ నువ్వు ప్రభువులో ఉన్నావు, వెలుగులో ఉన్నావు. నీ పరిస్థితి ఏంటి తెలుసునా? ఇక్కడ ఉండలేవు ప్రభువులో. వారు చీకటిలో ఉన్నారు, వారిని చూసి నువ్వు ఇక్కడ హాయిగా సంతోషంగా ఉండలేవు. అయ్యో నా వారందరూ చీకటిలో ఉంటే నేను మాత్రం వెలుగులో ఉండటం ఏంటి?
కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్తానంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వారి దగ్గరికి వెళ్ళటం కాదు, వెలుగులో ఉన్న నువ్వు చీకటిలో ఉన్న మీ వారిని నీ వద్దకు రమ్మని కేకలు వేయి. అర్థమైంది నేను చెప్పేది? నువ్వేం చేయాలంట? చీకటిలో ఉన్న వారిని ఎక్కడికి రమ్మనాలా? ఇదిగో ఇక్కడ వెలుగు ఉంది, రండి, నేను సురక్షితంగా ఉన్నాను, మీరెందుకు అక్కడ ఉన్నారు బాధపడుతూ? రండి అని కేకలు వెయ్యాలి. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ఆయనలో వెలుగు ఉన్నది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో ఆశీర్వాదం ఉంది, రండి అని నువ్వు పిలవాలి. కానీ నువ్వు పిలవటానికి బదులు నువ్వు ఉరుకుతున్నావు, నువ్వు పరిగెత్తుతున్నావు, నువ్వు మరల చీకటిలో కలిసిపోతున్నావు. బైబిల్ ఏమంటుంది తెలిసిన? కుక్క తిని వాంతి ఎత్తినట్లు నువ్వు తిరిగి వారితో కలిసిపోయి మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి ఎలా ఉంటుందంట? బహుఘోరంగా ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటంటే, చర్చి నుంచి బయటికి పోయినామంటే మనం ఎవరు ఏంటి మర్చిపోతాం, పూర్తిగా మర్చిపోతాం. నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తులో రక్షించబడ్డాను, నేను క్రీస్తులో వెలుగై ఉన్నాను, నేను దేవుని బిడ్డను, నేను బ్రతికున్నాను క్రీస్తుతో కూడా, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను, నేను క్రీస్తుతో కూడా పరలోకములో కూర్చొని ఉన్నాను, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలను. ఈ విషయాలు మెట్లు దిగగానే మర్చిపోతాం. మర్చిపోయిన మరుక్షణం మరలా చీకటిలో ఉన్న వారితో కలిసిపోతాం. అందువలన మన కుటుంబంలో మార్పు రాదు. నువ్వు అర్థం చేసుకుని, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు వెలుగులో ఉన్నావు, నీ మీద దేవుని వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లెయ్యాలి, నువ్వు తేజరిల్లాలి. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుంది. నువ్వు కంటిన్యూగా ఎడతెగక దేవుని వెలుగులో ఉంటే, బైబిల్ ఏమంటుందో చూడండి, నీ వెలుగునొద్దకు ఎవరు వస్తారంట? జనములు వస్తారు. ఎందుకంటే నువ్వు దేవునిలోనే నిలిచి ఉన్నావు, వెలుగైన దేవునిలో ఉన్నావు, వెలుగైన క్రీస్తులో నిలకడగా నిలిచి ఉన్నావు గనుక నీ వెలుగునొద్దకు జనములు వస్తారు, నీ వెలుగునొద్దకు రాజులు వస్తారంట. స్తోత్రం చెప్దామా? నీ వెలుగునొద్దకు జనములు, నీ వెలుగునొద్దకు రాజులు. అది మాత్రమే కాదు, బైబిల్ ఏమంటుందో చూడండి, నీవు జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. 5వ వాక్యం ఆఖరి మాట, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఎందుకంటే నువ్వు వెలుగులోనే నిలిచి ఉన్నావు. ఎవరిలో నిలిచి ఉన్నావు? సో వెలుగులో నిలిచి ఉన్నప్పుడు నీకు జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది, జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారంట. మన ప్రాబ్లం ఏంటంటే, వెలుగులో మనము నిలిచి ఉండము. ఇతరులను మనమున్న ఆ స్థలమునకు రండి అని పిలవము కానీ, వారు మనలను పిలవకపోయినా మనము చీకటిలోనికి వెళ్ళిపోతాం. చీకటి భయంకరమైనది, చీకటి భయంకరమైనది, అంధకార రాజ్యం అంటారు దానిని. నువ్వు అందులో నుండి బయటికి వచ్చావు, తిరిగి అందులోనికి నువ్వు వెళ్ళకూడదు. పూర్వమందు మీరందరూ చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? ప్రభునందు ఏమై ఉన్నారు? చెప్పండి, ప్రభునందు ఏమై ఉన్నారు? ప్రభునందు మీరు వెలుగై, అంటే ప్రభు వెలుగై ఉన్నాడు, ఆ ప్రభులో మీరు ఉన్నారు కనుక మీరు కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగులో ఉన్న మీరు చీకటిలో ఉన్న వారి యొద్దకు వెళ్ళకూడదు. కావాలంటే చీకటిలో ఉన్న వారిని నీ యొద్దకు నువ్వు ఆకర్షించాలా, నీ యొద్దకు రమ్మని పిలవాలా, నీ యొద్దకు రమ్మని నువ్వు కేకలు వెయ్యాలి. అలా కాకుండా నువ్వు చీకటిలో మరలా కలిసిపోయావు అనుకో, నీ మొదటి స్థితి కంటే, చెప్పండి, నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి ఎలా ఉంటుందంట? ఘోరంగా ఉంటుంది. అర్థం చేసుకో. విశ్వాసముతో చెప్పండి, పూర్వమందు మీరు ఏమై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? చెప్పండి, పూర్వమందు మీరు ఏమై ఉంటిరి అంటే క్రీస్తులోనికి రాకముందు మీరందరూ చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు. ఎంతమంది
నమ్ముతున్నారు నేను క్రీస్తులో ఉన్నాను అన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సో మీరు క్రీస్తులో ఉన్నట్లయితే చెప్పండి, మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఎప్పుడో కాదు, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? మీరు కంటిన్యూగా క్రీస్తులో నిలిచి ఉంటే, అదే వెలుగులో మీరు ఉన్నట్లయితే, బైబిల్ మీకు ఇచ్చే వాగ్దానం, ఒకటి, జనములు నీ యొద్దకు వస్తారు, నీ వెలుగునొద్దకు. రెండు, రాజులు అంటే ఏలుబడిదారులు నీ వెలుగునొద్దకు వస్తారు. మూడు, జనముల ఐశ్వర్యము మీ యొద్దకు తేబడును. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? ఎందుకు జనములు నీ యొద్దకు వస్తున్నారు? ఎందుకు రాజులు నీ యొద్దకు వస్తున్నారు? ఎందుకంటే చీకటి దేశమును, భూమిని, కటిక చీకటి జనములను ఏం చేసుకుంటూ వస్తుంది? కమ్ముకుంటూ వస్తుంది. అవును, రాబోయే కాలం భయంకరమైన కాలం. అటువంటి కాలములలో ప్రజలంట ఎక్కడ వెలుగు దొరుకునా, ఎక్కడ నీడ దొరుకునా వెతుకుతూ ఉంటారంట. ఎవరి దగ్గర వెలుగు ఉంటుందో వారి కాడికి వస్తారంట, వారి దగ్గరికి వస్తారంట. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు క్రీస్తులో వెలుగై ఉన్నావు. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. చెప్పండి, ప్రభునందు నేను వెలుగై ఉన్నాను. విశ్వాసముతో చెప్పండి, ప్రభునందు నేను వెలుగై ఉన్నాను. చెప్పండి అందరూ, ప్రభునందు నేను ఏమై ఉన్నాను? కాబట్టి యేసు నామమున మీలో కానీ మీ కుటుంబములో కానీ చీకటి ఉండకూడదు. యేసు నామమున ప్రతి చీకటి మీ ఇంటిలో నుండి, ప్రతి చీకటి కార్యాలు మీ కుటుంబములో నుండి, ప్రతి చీకటి కార్యాలు మీ హృదయములో నుండి యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రభునందు వెలుగై ఉన్నాం. ప్రభునందు మనమందరం వెలుగై ఉన్నాం. మనలను దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ క్రీస్తునందు మనమందరము వెలుగై ఉన్నాం. ఆయన మహిమ, ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, మన మీద ఉదయిస్తుంది. అందును బట్టి మన రెండు చేతుల పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి కొద్ది క్షణము దేవుని బిడ్డలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు. దేవుడు మనలను ప్రభువులోనికి తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, 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 స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి వినిన ప్రతి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును, ఒకప్పుడు మేము చీకటిలో ఉన్నాం, కానీ ఇప్పుడైతే మేము ప్రభునందు వెలుగై ఉన్నాం. ప్రభునందు వెలుగై ఉన్నాం. నీ మహిమ మా మీద ఉదయింపచేసినందుకు స్తోత్రములు. నీ వెలుగు మా మీదకి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మా వెలుగునొద్దకు జనములు వస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మా వెలుగునొద్దకు రాజులు వస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మా వెలుగునొద్దకు జనముల ఐశ్వర్యము మా యొద్దకు తేబడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము వెలుగై ఉన్నాం, మేము వెలుగై ఉన్నాం. మాలో చీకటి పారిపోయినందుకు స్తోత్రం. మా కుటుంబంలో ఉన్న చీకటి పారిపోయినందుకు స్తోత్రము. మా పిల్లల జీవితాలలో ఉన్న చీకటి పారిపోయినందుకు స్తోత్రం. మా ఇల్లు, మా ఇంటి వాకిలి, పిల్లలు, హృదయం అంతటా నీ వెలుగుతో నింపినందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చీకటికి మాలో పని లేదు, అంధకార రాజ్యమునకు మాతో పని లేదు, సాతానుకు మాతో పని లేదు. మేము వెలుగై ఉన్నాము తండ్రి. నీ బిడ్డలు గ్రహించుటకు సహాయం చేయండి. నీ వెలుగులో నిలిచి ఉండుటకు సహాయం చేయండి. నీ వెలుగులోనే బ్రతుకుటకు సహాయం చేయండి.
తిరిగి నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు తోడుగా ఉండండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. వారు ఉంటున్న గృహము చుట్టూ, వారి పడకల చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారికి కలిగిన వాటి చుట్టూ నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగుతో కంచి వేసి కాపాడండి. ఇదిగో చీకటిలో ఉన్న ఈ ప్రజలను ప్రభువా వెలుగులోనికి మేము స్వరమెత్తి పిలుచుటకు సహాయం చేయండి. ఇదిగో నీ ప్రవచనములు ఇలా రాయబడి ఉన్నది, భూమిని చీకటి కమ్ముచున్నదన్నావు, జనముల మీదికి కారు చీకటి కమ్ముచున్నది. అటువంటి దినములలో కూడా మీ యొక్క వెలుగు, మీ మహిమ మా మీద మీరు ఉదయింప చేసినందుకు స్తోత్రములు తండ్రి. ప్రజలందరూ చీకటిలో ఉండి మేము మాత్రం నీ వెలుగులో ఉండుటకు మీరిచ్చిన కృప కొరకు స్తోత్రం. నీ బిడ్డలు గ్రహించుటకు, అర్థం చేసుకొని ముందుకెళ్ళుటకు సహాయము చెయ్యమని, ఇదిగో రానున్న 5 దినములు జరగనయున్న కూడికలను ఆశీర్వదించండి. అనేకులను తీసుకొని రండి. ఇదిగో ఆదివారం జరుగుతున్న ఆరాధన, అలాగనే ప్రభు 10వ తారీఖు రాత్రి జరుగుతున్న సెమీ క్రిస్మస్ మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క సెమీ క్రిస్మస్ అనంతరం విందు కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. వీటన్నిటికీ కావలసిన ఆర్థికము యేసు నామమున మా వెలుగునొద్దకు వస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందుకనగా మీరు మాకు మాట ఇచ్చారు, జనముల ఐశ్వర్యము మీ యొద్దకు తేబడును. హల్లెలూయా. అటువంటి వాగ్దాన ప్రకారంగా జనముల ఐశ్వర్యం మా యొద్దకు వస్తున్నందుకు స్తోత్రములు. హల్లెలూయా. సహాయము చేసినందుకు స్తోత్రములు. తదుపరి ప్రభువా 12, 13, 14 ఈ 3 రోజులు రాత్రి స్త్రీల కొరకు ఏర్పాటు చేస్తున్న స్త్రీల కూడికలను మీరు ఆశీర్వదించండి. ప్రతి స్త్రీలు వచ్చి నీ వాక్యముతో బలపరచబడుటకు సహాయం చేయండి. తదుపరి ప్రభు పురుషులైన మేమందరము కూడుకోవటానికి అవకాశం దయచేయండి. ఈ నెల అంతటా ఎడతెగక నీ సన్నిధికి రావటానికి మీరు అవకాశాలను మీరు కలిగించి, రానున్న నూతన సంవత్సరంలో మేమందరము వెలుగు నుండి వెలుగులోనికి, మహిమ నుండి మహిమలోనికి రూపాంతరము చెందినట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రభునందు వెలుగులో ఉన్న మనమందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా.